బాన్సం దొరాన్ని కాళ్ళు మొక్కుతాననాల్సిన దుస్థితి మనకి. ఆ దుస్థితి నుంచి విముక్తి చేయడానికి జనసేన పుట్టింది. రెవల్యూషన్ హస్ జస్ట్ బిగన్. సమస్య సంక్లిష్టమైనప్పుడు, ప్రజలు నిరంతరంగా ఇబ్బందులకు గురవుతున్నప్పుడు ఒక బలమైన తిరుగుబాటు స్వరం చాలా గట్టిగా తన గళాన్ని వినిపిస్తుంది. అది విప్లవ నైజం. పాలకులు చేసిన తప్పుల మూలాన 2 రాష్ట్రాల ప్రజల మధ్య ఏర్పడ్డ పొరపొచ్చాలను చూసి చలించింది. సహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేసింది. పసికందులాంటి కొత్త రాష్ట్రాన్ని కన్నబిడ్డలా అక్కడు జాగ్రత్తతో సాకడానికి ఆ సమయానికి ఉన్న 2 ఎంపికల్లో అనేక ఆర్థిక నేరాలు మోపబడి కొన్ని నెలల పాటు జైల్లో ఉండొచ్చిన వ్యక్తిని కాదని, అది వరకే పాలనలో కొంత మేరకు అనుభవం ఉన్న వ్యక్తిని గెలిపించింది. ప్రతిగా ప్రజల సంక్షేమాన్ని ఆశించింది. కానీ జరిగింది వేరు. ప్రజల సంక్షేమానికి బదులు సదరు వ్యక్తి తన పాలన అనుభవాన్నంతా రంగరించి దోపిడిలో ప్రతిపక్ష నేతను తోసిరాజని కొత్త చరిత్ర లిఖించారు. సహజ వనరుల దోపిడి, పౌర సరఫరాల దోపిడి, ప్రజాధనం దోపిడి, స్వంత సంస్థల ఎదుగుదల, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి మాత్రమే అభివృద్ధిని పరిమితం చేయాలనుకోవడం, చిల్లర రాజకీయాలు, శాసనసభ్యుల కొనుగోలు, భూదందాలు, రౌడీయిజం, హెచ్చుమీరుతోన్న అధికార మదం, ప్రజల ఆహాకారాలు, బడుగు బలహీన వర్గాల ఆక్రందనలు, సగటు మనిషికి తీరని వెతలు, వేదనలు. నాటి పిడికిళ్ల సమూహం నేటి అవినీతి కుడ్యాలను ఢీకొట్టి బద్దలు కొడుతూ టంగుటూరి వారసత్వం తీసుకొని అంటూ అవినీతి పరులపై మాటల తూటాలతో విరుచుకుపడింది. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి విభజన హామీలు నెరవేర్చకుండా కుంటి సాకులు చెబుతూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల చెలిమి ముసుగును తొలగించి కేంద్రం ఇచ్చిన లెక్కలు మొత్తం పైసలతో సహా తీసి బయటపెట్టి మిగతావి రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రంపై అవిశ్వాసం పెట్టమని చెప్పింది. దిక్కుతోచక, దారి తెలియక, వైద్యమందక నిర్లక్ష్య నీడల్లో నిలువునా కోల్పోతున్న వేల ప్రాణాలను చూసి తన హృదయం ద్రవించింది. సమస్య మూలాలను వెతకడానికి కావలసిన ఆపన్నహస్తం కోసం ఆ ఆవేదన సప్త సముద్రాలు దాటి వెళ్ళింది. వైద్యులను తీసుకొచ్చి ప్రభుత్వానికి సిఫార్సులు చేసి 7 మండలాల ప్రజలు కిడ్నీ వ్యాధికి బారిన పడతా ఉంటే మీకు మనసు కలగట్లేదు, మనసు స్పందన రావట్లేదు. సిగ్గుచేటు మీకు. 48 గంటల్లోపు ఆరోగ్య శాఖ మంత్రిని పెట్టకుండా ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేయకపోతే వచ్చే 2 రోజుల్లోనే నేను నిరాహార దీక్ష కూర్చుంటాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరాహార దీక్ష కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన దీక్ష కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పవన్ కళ్యాణ్ కిడ్నీ బాధితుల కోసం దీక్ష కొనసాగిస్తున్నారు. ఆ నిశీధి జీవితాల్లో వెలుగు రేఖయ్యింది. ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయి తిండి లేక, నీరు లేక, విద్యుత్తు లేక, సహాయం చేసే మనిషి లేక, నిరాశ్రయులైన అభాగ్యుల కటిక చీకటిలో రోధిస్తున్న వైనం చూసి కన్నీరు మున్నీరయింది. యుద్ధ ప్రాతిపదికన నిత్యావసరాలు సరఫరా చేసి ఊరూరా కాలినడక తిరిగి తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పి వారి ఛిద్రమైన బతుకులు ప్రపంచానికి చూపించి తగిన సహాయమందేలా చేసింది. అక్కడితో ఆగక ముందుకు ప్రయాణిస్తూ పోయింది. జీవనాధారంగా ఉన్న ఒకే ఒక్క పరిశ్రమ మూతబడి ఉపాధి కోల్పోయి వేదనలో మునిగిపోయిన వేల కుటుంబాలకు భరోసా ఇచ్చింది. ఆ పరిశ్రమ పునఃప్రారంభం వరకు వాళ్ల తరపున బలమైన పోరాటం చేసి తుదకు విజయం సాధించి వాళ్ల కంచంలో కూడయింది. తాగడానికి ముక్కెడు నీళ్లకు, ముక్కెడు గంజికి మన్యం పడుతున్న కష్టాలు చూసింది. యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు లేక మన్యానికి గుండెలాంటి కొండల్ని ఇష్టారీతిన తవ్వుతూ చేస్తున్న మైనింగ్ పట్ల అగ్రహోదగ్రమైనదై పిడికిలి బిగించి ధ్వజమెత్తింది. యువతలో భరోసా నింపి చైతన్యాన్ని తీసుకొచ్చి విప్లవాన్ని రగిలించింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న కొల్లేరును చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఆక్వా అంటూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న తీరుకు వ్యతిరేకంగా నినదిస్తున్న వారి పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరిని చూసి నిప్పు కనికలా చురచుర మండింది. వంతాడ మైనింగ్ తో నేలతల్లి గుండెల్లో గుణపాలు గుచ్చుతూ ఎదురు తిరుగుతున్న ప్రజల గొంతుకను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్న వైనం చూసి జ్వలించిన పిడికిళ్ల స్వరాల సమూహం ఒక మేఘంలా గర్జించింది. తెర వెనక అన్యాయాలకు తెరవేసి వెలుగులోకి తెచ్చింది.
ప్రత్యేక హోదాకై, పారదర్శకతకై, జవాబుదారీతనానికై, పునర్విభజన చట్టంలో హామీల అమలుకై చేసిన నిరసన కవాతుల్లో ఉరకలెత్తే ఉత్సాహంతో పొంగుతున్న చెరుల సమూహమల్లే, అవినీతిని చుట్టుముట్టిన దావానాల మల్లే విజృంభించింది. ఒకానొక కవాతులో వంతెన మీద ఉన్న లక్షల మంది సమూహంకి గోదావరి కడ్డంగా నడుచుకుంటూ వచ్చిన సమాంతర జన ప్రవాహం. వ్యవస్థను నాశనం చేస్తున్న వ్యక్తులు ఇక మూల్యం చెల్లించక తప్పదు అంటూ తమ బలమైన అడుగుల చప్పుళ్లతో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా తీవ్ర హెచ్చరికలు చేసింది. సగటు మనిషి వేదనను తీర్చడానికి ఆ విప్లవం మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం వ్యవస్థలో చెడును మండుతున్న అగ్నిజ్వాలలకు ఆహుతిగా వేసి సమకాలీన సాంప్రదాయ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన గావించి సరికొత్త సమాంతర రాజకీయ వ్యవస్థను తీసుకురావాలన్న బృహత్ కార్యం. పాతికేళ్ళ బియ్యం వద్దు, మా పాతికేళ్ళ ఫ్యూచర్ కావాలి. భారత్ మాతా కీ జై హింద్.